నిరుద్యోగ కవాతు మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కుమార్. బట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ మీకు స్పందన అయితే రావట్లేదు. బట్ మీరు చేసే ఉద్యమం అంతా కూడా నీరు గారిపోతుంది. సో ఏంటి మరి ఇప్పుడు చాలా పెద్ద ధర్నా ప్లాన్ చేశారు, మహాధర్నా అంటూ. మరి 11 గంటలకి అది కూడా ఎప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖున మీరు ధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర పెట్టారు. సో ఏంటి మరి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే అన్న, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి 2 లక్షలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టినందుగా. ఎందుకంటే ఇదే చిక్కడపల్లి వేదికగా రాహుల్ గాంధీ ఏమన్నారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఏమన్నారు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు. మరి వాళ్ళ మాట మీద వాళ్ళ జాతీయ నాయకుడు ప్రధానమంత్రి అభ్యర్థి అంటున్నారు. అలాంటి వ్యక్తి చెప్పిన వ్యక్తి మాటలకే విలువ లేనప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పిన మాటలకు విలువ ఇస్తుంది? అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మొత్తం అబద్ధాల నాయకులు అని చెప్పుకోవాలా ఏమని మాకు అర్థం కావట్లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అది మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా అబద్ధాల ప్రచారాలు కూడా చేసుకున్నారు. అది ప్రజలు నమ్మలేదనుకో. ఇలా బీఆర్ ఎన్నికల్లో కానీ అక్కడక్కడ చెప్పారనుకోండి, కానీ ఎవరు నమ్మలేదనుకోండి వాస్తవం. ఎందుకంటే ఇలా జరిగిన దానికే బేస్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పినాం, ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో చూడు. మేము వచ్చిన మొదటి సంవత్సరమే 1 లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నాడు. అదేవిధంగా క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాడా? ఏ విధంగా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉంటాయి, ఏ రోజున నిర్వహిస్తాం, ఏ రోజున రిజల్ట్ ఇస్తాం, ఏ రోజు అపాయింట్మెంట్ ఇస్తాం అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని కూడా ఇవాళ 1 లక్ష ఉద్యోగాలతో అక్కడ ఇచ్చారు జాబ్ క్యాలెండర్. మీకేమైంది? అబద్ధాలు మాట్లాడడం తప్ప నిజాయితీగా మాట్లాడడమే తెలియనట్టు ఈ ప్రభుత్వం. ఫస్ట్ స్టార్టింగ్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిరు 60,000 ఇచ్చామని. దాని తర్వాత 70,000 శ్రీధర్ బాబు గారు, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు 1,00,000, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొన్న 75,000 అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఖమ్మం దగ్గర పోయి 1,60,000 అన్నారు. మళ్ళీ నిన్న వియోగ్ గారు ఏంటంటే 1,00,000 అన్నారు, దాంట్లో 50,000 డిఎస్సీ అంటారు. అంటే వీళ్ళు నిజాయితీగా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు జనాలకు అర్థమవుతుందండి. మీరు చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవం, అబద్ధాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధాలు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలా అబద్ధం మాట్లాడితే మాకంటే మించినోడు ఎవడు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఒకళ్ళకి ఉంచి ఒక్కడు పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు. ఆ విధంగా అబద్ధాలు మమ్మల్ని మోసం చేయడంలోనే ముందున్నది తప్ప ఇవాళ రైతులు మోసం చేసింది, ఆటో వాళ్ళని మోసం చేసింది, నిరుద్యోగులు మోసం చేసింది, మహిళలను మోసం చేసిర్రు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మోసం చేసి సబండ వర్గాలకు పూర్తిగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ మేము రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇదే విధంగా ఉంటామని చెప్పేసి సంకేతం తెలుపుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ.